జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ అక్కడికి ముందుగానే చేరుకొని అక్కడ పిచ్లను అనుగుణంగా ప్రాక్టీస్ సెషన్స్ బాగానే సాధించింది. ఇప్పటి వరకు 2 ఇంగ్లాండ్తో అనధికారిక టెస్ట్ మ్యాచ్లు మరియు ఇండియా అండర్స్కోర్తో ఒక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లు ఆడటం వలన ఇంగ్లాండ్ పిచ్లపై భారత్కు కాస్త అనుభవం లభించింది. ఇంకొక విషయం ఏంటంటే 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్ కావడంతో WTC ఫైనల్లో చేరాలంటే ఖచ్చితంగా మొదటి మ్యాచ్ నుంచి విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్లేయింగ్ 11 ప్రకటించారు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో చూస్తుంటే ఇంగ్లాండ్కి బాగా ప్రధానంగా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇంగ్లాండ్ బ్యాటర్లు అయినటువంటి జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒలీ పోప్ అత్యంత అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ పిచ్లు స్వర్గధామంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఈ పిచ్లపై మంచి అనుభవం ఉంది కనుక. ఇంకో విషయానికి వస్తున్నట్లయితే వికెట్ కీపర్గా జెమీ స్మిత్ వ్యవహరించున్నారు. ఇతను వికెట్ కీపర్ ఫ్రమ్ బ్యాట్స్మెన్గా జెమీ స్మిత్ వ్యవహరించున్నారు. అదేవిధంగా ఆల్రౌండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ఏమిటండి బెన్ స్టోక్స్ అండ్ క్రిస్ వోక్స్ అత్యంత అద్భుతంగా ఫామ్లో ఉన్నారు. సో క్రిస్ వోక్స్ ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్లో కూడా అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే జోస్ స్టింగ్ అండ్ బెన్ క్రాక్ అత్యంత అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంగ్లాండ్ పిచ్లపై మంచి అనుభవం ఉన్నది. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే స్పెషలిస్ట్ స్పిన్నర్గా బషీర్ ఆలిద్ ప్లేయింగ్ లెవెల్లో చోటు సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్కే స్వర్గధామ పిచ్చులు తయారు చేస్తుంది. కాకపోతే ఒక స్పిన్నర్ ఉండాలి కాబట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్గా బషీర్ ఆలిద్ను తీసుకుని ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లాండ్ లయన్స్ మ్యాచ్లో భాగంగా ఇండియాతో జట్టుతో జో స్టింగ్ అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో తను ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసినట్లయితే జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్, జేన్ స్మిత్, క్రిస్ వోక్స్, జో స్టాంగ్, బ్రెడెన్ క్రేస్, షోయబ్ బషీర్ ప్లేయింగ్ లెవెన్ అత్యంత అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇంకా ఇండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ, రోహిత్, పుజారా, రహానే వంటి సీనియర్ ఆటగాళ్ళు లేని నేపథ్యంలో కుర్ర ఆటగాళ్లకు ఇది ఒక పరీక్షగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ ఆరంభంలో ఇండియా టెస్ట్ బ్యాటింగ్ను ఆరంభించనున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అత్యంత అద్భుతంగా ఉంది. అండ్ 1 డౌన్ విషయానికి వచ్చినట్లయితే సాయి సుదర్శన్ అండ్ కుల్దీప్ యాదవ్లో ఇద్దరు ఒకరికి చోటు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ ఫాస్ట్ బౌల్కి అనుకూలంగా లభిస్తుంది కనుక కుల్దీప్ యాదవ్ బెంచ్కి పరిమితమైంది. ఒకవేళ ఇంగ్లాండ్ పిచ్ బౌలర్కి అనుకూలించినట్లయితే సాయి సుదర్శన్ పక్కన పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్ బౌలింగ్కి ఫాస్ట్ బౌలింగ్ దళానికి ఇండియా బ్యాటర్లు చేతులెత్తేసినట్లయితే బ్యాటింగ్ ఆటలో అత్యంత ఖచ్చితంగా సాయి సుదర్శన్ ఇండియన్ బ్యాటింగ్ లైన్కు అత్యంత అవసరం. ఇంకా 1 డౌన్ సెకండ్ డౌన్గా శుభ్మన్ గిల్ అంటే 4వ స్థానంలో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేయనున్నాడు. అండ్ 5వ స్థానంలో కరణ్ నాయర్ బ్యాటింగ్ చేయనున్నారు. కరణ్ నాయర్ యొక్క ఇంపార్టెన్స్ అంటే 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా తరఫున ఆడుతున్నారు. సో అతను ఎంత మేరకు ప్రభావం చూపిస్తారో ఈ మ్యాచ్లో తెలియాల్సి ఉంది. ఇంకా వికెట్ కీపర్ అయినటువంటి రిషబ్ పంత్గా వ్యవహరించినాడు. ఇతను అత్యంత అద్భుతమైన ఫామ్లో లేనప్పటికీ విదేశీ పిచ్లపై ఆడే మంచి ట్రాక్ రికార్డు ఇతనికి ఉంది. ఇంకా బౌలింగ్ దళాన్ని విషయానికి వచ్చినట్లయితే ఆల్రౌండ్ విషయంలో నితీష్ కుమార్ రెడ్డి అండ్ షార్దుల్ ఠాకూర్ మధ్య పోటీ నెలకొంది. వీళ్ళిద్దరిలో ఒకరికి చోటు లభించే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో చూసినట్లయితే ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో షార్దుల్ ఠాకూర్ అత్యంత అద్భుతంగా రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డి తన ఆటకు తగ్గ ప్రతిభను కనబరచలేకపోయాడు. సో వీళ్ళ విషయంలో వస్తే షార్దుల్కు చోటు లభించే అవకాశం ఉంది. అదేవిధంగా స్పిన్ ఆల్రౌండర్ విషయంలో వస్తే రవీంద్ర జడేజాకు చోటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో విషయంలో ఫాస్ట్ బౌలింగ్ విషయంలో హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రా తన స్థానాన్ని బదిలీ చేసుకుని ఉన్నారు. బుమ్రా అన్ని మ్యాచ్లో ఆడిన నేపథ్యంలో ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్కు వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రం అవకాశం లభించి ఉంది. సిరాజ్ ఈ ప్రాక్టీస్ సెషన్లో అంత బౌలింగ్ ప్రదర్శన ఏం చేయలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ అత్యంత అద్భుతంగా చేశాడు. సో ప్రసిద్ధ్ కృష్ణకు ఈ మ్యాచ్లో స్థానం లభించి ప్లేయింగ్ లెవెల్లో స్థానం లభించే అవకాశం ఉంది. ఇంకా బుమ్రా అన్ని మ్యాచ్లో ఆడిన నేపథ్యంలో హర్షిత్ రాణాను బ్యాకప్ బౌలర్గా తీసుకున్నారు. సో హర్షిత్ రాణా ఒకవేళ బుమ్రా అన్ని మ్యాచ్ల్లో ఆడిన నేపథ్యంలో లేదంటే ఇంకే బౌలర్ అయినా తన ఆటకు తగ్గ ప్రదర్శన చేయని నేపథ్యంలో హర్షిత్ రాణా టీం ప్లేయింగ్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంది. లేదంటే బెంచ్కి పరిమితం అయ్యింది. బుమ్రా అండ్ విరాట్ కోహ్లీ లేని నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎంతవరకు భారత్ యువ బౌలర్లు అత్యంత అద్భుతంగా రాణిస్తారనేది అవకాశం ఉంది. ఒకసారి ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూస్తే జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, గిల్, పంత్, నాయర్, జడేజా, షార్దుల్, నితీష్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, బుమ్రా అండ్ హర్షదీప్. సో ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే WTC ఫస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా 2025-27లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి ప్రధాన మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు అత్యంత ఉత్సాహంగా గెలవడానికి
ప్రదర్శన చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన